హలో అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బ్లాగ్స్. నేను మీ సాయి. ఈరోజు మనం కాకినాడలో ఉన్న కోరింగ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీనికి ఎలా వెళ్ళాలి అంటే, దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి అంటే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. అక్కడ నుండి క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకుని ఇక్కడికి రావచ్చు. అలా కాకుండా బస్కి రావాలనుకునే వాళ్ళు కాకినాడ బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. యానం ఆర్ అమలాపురం సైడ్ వెళ్ళే బస్సెస్ ఎక్కితే కరెక్ట్గా కోరింగ ఫారెస్ట్కి వెళ్ళే రూట్ దగ్గర ఆపుతారు. సో ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్. రాజమండ్రి నుండి ఇక్కడికి ట్రైన్లో రావాలి అంటే 1 అవర్ పడుతుంది, లేదు బస్కి రావాలి అంటే 2 అవర్స్ పడుతుంది. కాకినాడ నుండి కోరింగ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కోరింగ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళడానికి ఇంకో 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. సో మీరు ఓన్ వెహికల్ అయితే ప్రాబ్లం ఉండదు, లేకపోతే 1 కిలోమీటర్ నడవాలి. కాకినాడ నుంచి మీరు క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసుకునేటప్పుడే కోరింగ ఫారెస్ట్ లోపల వరకు తీసుకెళ్ళడానికని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. అక్కడ ఆటోస్ అవి ఏమి అవైలబుల్ ఉండవు లోపలికి వెళ్ళడానికి, అక్కడ నుంచి బయటకు రావడానికి కూడా. ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్లో పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ టికెట్, చిన్న పిల్లలకైతే 20 రూపీస్. ఫోటోషూట్ ఉంటే 3000 పే చేయాలి, కెమెరా అయితే 500 పే చేయాలి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రూట్ మ్యాప్ ఉంది, అది చూడండి. రైట్ సైడ్ ఫుడ్ తినడానికి టేబుల్స్ అవి వేసేసి ఉన్నాయి. మనకి లోపలికి ఫుడ్ ఎలో లేదు, అండ్ ప్లాస్టిక్ ఎలో కూడా లేదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళనివ్వట్లేదు. మీ దగ్గర ఏమైనా లగేజ్ ఉంది అంటే ఇక్కడ రైట్ సైడ్ నేచర్ షాప్ అని ఉంది కదా, కోరింగ నేచర్ షాప్ అని, ఇక్కడ పెట్టుకుని మీరు వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకునే దగ్గర జీపే, ఫోన్పే ఎలో లేదు, ఓన్లీ క్యాష్. ఎంట్రన్స్ టికెట్ దగ్గరైనా బోటింగ్ దగ్గరైనా సరే క్యాష్ మాత్రమే ఎలో ఉంది. సో అది చూసుకుని వెళ్ళండి. ఇలా స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్ పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంది ప్లేస్. మంచిగా ఉయ్యాల, జారెడు బల్ల ఇవన్నీ పెట్టారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాని పక్కనే 2 ఎడ్ల బండ్లా పెట్టారు చూడండి. సో వాటి మీదకి ఎక్కొచ్చు, మనం పక్కన ఉంచవచ్చు, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. దాని వెనకాల ఒక బోట్ ఉంది, బోట్లో కూడా కూర్చుని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే కెఫ్టేరియా ఉంది. సో ఇక్కడ మనకి బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్ ఇవన్నీ దొరుకుతాయి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కూర్చుని తినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా చుట్టూ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, దాని మధ్యన వుడెన్ చైర్స్ వేసారు, టేబుల్స్ వేసారు. అక్కడ కూర్చుని తింటుంటే చల్లగాలి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ మించి ఫారెస్ట్ వాక్ ఉంటుంది. మంచిగా వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి, ఫారెస్ట్ మొత్తం చూడొచ్చు ఆ బ్రిడ్జెస్ మీద నడుస్తూ, చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే స్పెసిమెన్ గ్యాలరీ ఒకటి ఉంది, అది చూడొచ్చు. మంచిగా అన్ని రకాల ఫిషెస్ అవి ఉంటాయి. అది చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి వాచ్ టవర్ కనిపిస్తుంది. అది ఎక్కి మొత్తం ఫారెస్ట్ మొత్తం చూడొచ్చు, పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ బోటింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలానే స్ట్రైట్గా వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అలా కాకుండా నేనైతే అటు సైడ్ నుంచి వెళ్ళకుండా ఓన్లీ ఈ స్ట్రైట్ వెళ్ళాను. సో చూపిస్తాను మీకు నేను. అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయంటే ఇక్కడ. రైట్ సైడ్కి వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ నుంచి బోర్డ్ వాక్, అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్పెసిమెన్ గ్యాలరీ, వాచ్ టవర్ వస్తుందని చెప్పాను కదా. నేను ఈ 2 సైడ్స్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళాను. స్ట్రైట్గా వెళ్ళిన ఎండింగ్కి వెళ్ళేసరికి మనకి బోటింగ్ అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బోటింగ్, రైట్ సైడ్కి వెళ్తే బోర్డ్ వాక్ వస్తుంది. సో నేను స్ట్రైట్ వెళ్ళాను. వుడెన్ బ్రిడ్జ్ నాకు చాలా నచ్చింది. ఎంత బాగా కట్టారో చూడండి. వుడెన్ బెంచెస్ వేసారు కూర్చోడానికి, మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి ఏ సీజన్లో అయినా రావచ్చు, కానీ వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9 గంటలకి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ చేసేస్తారు. ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది. ఇది బోటింగ్కి టికెట్స్ ఇచ్చే టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి మీకు స్పెసిమెన్ గ్యాలరీ చూపించాను కదా, అక్కడి నుంచి కూడా రావచ్చు. అది దాటిన తర్వాత వాచ్ టవర్ ఉంటుంది. అది దాటిన తర్వాత స్ట్రైట్ వస్తే ఎండింగ్కి టికెట్ కౌంటర్ ఉంటుంది.
నార్మల్ బోట్ అయితే ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకుంటారు. 30 మినిట్స్ ఉంటుంది. 12 to 15 మెంబర్స్ ఉంటారు బోట్లోని. అదే స్పీడ్ బోట్ అయితే ఒక్కొక్కరికి 200 రూపీస్ తీసుకుంటారు. బోట్లో 4 మెంబర్స్ ఉంటారు. 10 మినిట్స్ ఉంటుంది. మనకి బోటింగ్కి లైఫ్ జాకెట్స్ ఇస్తారు, ప్రాబ్లమే ఉండదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, దూరంగా అక్కడ ఆ నది సముద్రంలో కలిసే ప్లేస్ వరకు బోటింగ్ ఉంటుంది. అక్కడ నుంచి రిటర్న్ అయిపోతాము మనం. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు మాత్రం కోరింగా వెళ్తే బోటింగ్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇవి దేశంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదటిది వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ కాగా, రెండవది మన కాకినాడలో కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ. ఎంత పెద్ద వృక్ష సంపదో చూడండి. ఇది దాదాపు 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కాకినాడ నుండి భైరవపాలెం వరకు దాదాపు 59,000 ఎకరాల్లో ఉందంట. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలో ఒక భాగంలో ఉన్నాయి. అందంగా గుబురుగా పెరిగే ఈ మడ వృక్షాలు సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను ఎంతో రక్షిస్తున్నాయని చెప్పాలి. ఈ అభయారణ్యం పలు రకాలైన జంతువులకు, జలచరాలకు ఆశ్రయం ఇస్తోంది. ఇది పొన్న, మడ, కళింగ, గుగ్గిలం వంటి 24 రకాల మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉన్న ప్రాంతం. వీటితో పాటు 120 రకాల పక్షి జాతులు ఉన్నాయి ఇక్కడ. ఎక్కువగా కనిపించేవి ఏంటి అంటే నీటి కాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలుకలు ఇవన్నీ చూడొచ్చు మనం. ఇవే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే అంతరించిపోతున్న ఫిషింగ్ క్యాట్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా నీటి కుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇంకా సముద్రపు తాబేలు, ఉప్పు నీటి మొసలిని కూడా చూడొచ్చు. ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత నేను ఫారెస్ట్ వాక్ వెళ్తున్నాను, ఫారెస్ట్ లోపలికి. అది ఎలా వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా. నేను వచ్చిన రూట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే బోటింగ్, రైట్ సైడ్కి వెళ్తే బోట్ వాక్. ఏది ఫస్ట్ చూస్ చేసుకోవాలి అన్నది మీ ఇష్టం. ఇప్పుడు మనం మడ అడవుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ మడ అడవులు చిత్తడి నేలల్లో పెరుగుతాయి. వీటి వేర్ల వ్యవస్థ మిగిలిన వాటికి భిన్నంగా ఉంటుంది. వీటి వేర్లు ఎలా ఉంటాయి అంటే భూమి లోపలికి ఉంటాయి. సో లోపలికి ఉండడం వల్ల ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది వీటికి. ఎందుకంటే ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిని పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి నేలల్లో పెరుగుతాయి. అంటే బురద ప్రాంతాల్లో పెరుగుతాయన్నమాట. అది కూడా నదీ సాగర సంగమ ప్రదేశంలో ఏర్పడిన బురద ప్రాంతాల్లోనే పెరుగుతాయి. అదే కాకుండా అన్ని నదీ సాగర సంగమాలు ఇలాంటి చిత్తడి నేలలను ఏర్పరచలేవు. ఇప్పుడు మనం చూస్తున్నది RX100 మూవీలో పిల్లారా సాంగ్ షూటింగ్ చేసిన స్పాట్ ఇది. నాలా నేచర్ లవర్స్ అయితే మీరు కూడా ఈ ప్లేస్ మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి చూడండి, చుట్టూ పచ్చని చెట్ల మధ్య వుడెన్ బ్రిడ్జ్, దాని మీద మనం నడుస్తుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ చల్లని గాలి, పచ్చని చెట్లు, ఆ బర్డ్ సౌండ్స్ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది. నా న్యూ ఇయర్ డెస్టినేషన్ కింద నేను ఈ ప్లేస్నే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే బోటింగ్ దగ్గరికి వెళ్తాము. అదే రైట్ సైడ్కి వెళ్తే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాము.
సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.